అప్పు గారు ఎక్కడున్నారా? మీకోసం మొత్తం ఎతికేస్తున్నాను నేను. అప్పు గారు ఏంటండి ఇది? కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు అనేది ఆయన నా రూమ్ లో ఎందుకు పెట్టారు? అంటే నేను ఏమన్నా కుక్కనా? అయ్యో చంటి గారు కాదండి. మరి మన ఇంట్లో కుక్కలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు పెట్టారు? తీయండి. అయ్యో చంటి గారు ఇది అది కాదండి. అర్థమైంది. కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారు ఎలాంటిదే పెట్టుకుంటారు అంటే దొంగల కోసం పెట్టారనమాట. నాకు అర్థమైపోయింది. అయ్యో చంటి గారు ఇది అది కూడా కాదండి. ఇది షీ నీడెడ్ ఎ సూపర్ హీరో సో దట్స్ వాట్ షీ బికేమ్. అప్పు గారు చదివించాలు, చెప్పండి నాకు అదేటో. అంటే తను ఒక సూపర్ హీరో కావాలనుకుంది. ఇంతకీ కావాల్సిన వాడు దొరకకపోయేసరికి తనే సూపర్ హీరో అయిపోయింది. కావాల్సినట్టు దొరకలేదా? ఇంతకీ ఇది ఎవరి కోసం తీసుకున్నారండి? ఇంకెవరి కోసం తీసుకుంటా చంటి గారు, నా కోసమే తీసుకున్నా. సరే చంటి గారు నేను వస్తా, నా కిచెన్లో పనుంది. మీకోసమని తీసుకున్నారా? ఇష్టమైనట్టు దొరకలేదా? మరి నేనేవాడిని? ఇది ఎలాగుంది? ఇది చదవడానికి ఇంతే ఉన్నా పెద్ద బొక్కెట్టేటట్టు ఉంది. అప్పుగారు వచ్చేలాగా తీసేయాలి. అయినా ఇది తీసేం లాభం? అప్పుగారు మనసులో ఉన్న ఆలోచన తీసేయాలి. ఏం చేద్దాం? ఏం అర్థం కావట్లేదు. ఏదో చెయ్యాలి. భర్తకు ఫోన్ చేద్దాం. హలో, బిజీయా? కాదు భర్తే. మీరు భర్త నాకు తెలుసు కానీ ముందు ఖాళీ కాదు చెప్పండి. నేను ఎప్పుడన్నా బిజీ అని అన్నానా? ఏం లేదు, అప్పు గారికి సూపర్ లాంటి ఎవడో కావాలంటండి. సూపర్ అంటే మంచోడు అంటే నువ్వే. నేను కాదు, సూపర్ కాదు, సూపర్ తర్వాత ఏదో వస్తుందండి, అలాంటి కావాలంటండి. సూపర్ తర్వాత ఓ సూపర్ మార్కెట్ లో పనిచేసేవాడా? మనకు అలాంటి వాళ్ళు బోల్ మంది తెలిసేంటి, ఎవడో చూసి సెట్ చేసేద్దాంలే, నువ్వు కంగారు పడుకో. సూపర్ మార్కెట్ కాదండి, సూపర్ తర్వాత ఒక అబ్బాయి పేరు వస్తుంది, అలాంటి కావాలంట. అర్థమైంది. సూపర్ లో హీరో నాగార్జునే కదా. కానీ ఏం లాభం, అమలు ఉంది, వాళ్ళకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మన వాళ్ళ కోసం ప్లానింగ్ కష్టం. భర్త గారు నేను చెప్పేదేనండి, సూపర్ అంటే నాగార్జున గారు కాదు, సూపర్ తర్వాత ఏదో వస్తుందండి, అలాంటి కావాలంటండి. సూపర్ తర్వాత ఇంకా సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కావాలా? ఒరే సూపర్ మ్యాన్ కావాలంటే సూపర్ మ్యాన్ కావాలని కాదురా, సూపర్ మ్యాన్ లాంటోడు కావాలని అర్థం. ఓ అవునా? ఇంతకీ అతను ఏం చేస్తుంటాడు? ఆడా మనందరం డైరీ వేసి ప్యాంట్ వేస్తాం కదా, కానీ ఆడు ప్యాంట్ వేసి డైరీ వేస్తుంటాడు. ప్యాంట్ వేసి డైరీ వేస్తాడా? ఏ మతిమరుపుడా? మతిమరుపుడు కాదురా, అదే స్టైల్. స్టైలా? ఈడెవడండి నాకన్నా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళగా ఉన్నాడు? పల్లెటూరు కాదురా, అమెరికా. అమెరికా? ఏ ఊరైతే ఎట్లేండి, చిల్లర పనులు చేస్తున్నాడు. సర్లేండి, నాకేం చేయాలో అర్థమైంది, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందిరా? అప్పు గారికి కావాల్సింది ప్యాంట్ మీద డైరీ వేసుకున్నాడా? అదో పెద్ద బ్రహ్మ విద్య అన్నట్టు అలాంటి దొరకలేదని బాధపడిపోతున్నారు. అప్పు గారు మీకు కావాల్సింది ఇదేనా? థ్యాంక్ యూ చంటి గారు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. అప్పు గారు అది తీయొద్దు. టెడెంగ్, ఇప్పుడు చూడండి. ఏంటండి ఈ కబోర్డ్లో ఏదైనా కావాలా? సరే ఏం కావాలో చెప్పండి, తీసిస్తా. కాదండి, మీరు సరిగ్గా చూడట్లేదు. టెడెంగ్. ఓ ఆ కబోర్డ్లోది కావాలా? చంటి గారు సరిగ్గా చెప్పండి, దీనిలోది కావాలా దానిలోది కావాలా? అప్పు గారు మీరు సరిగ్గా చూడట్లేదు. చిచి చంటి గారు ఏంటండి ఇది? ఏమైందండి? ఏ ఆడైతేనే చూస్తారా, మేమైతే చూడరా? ఎవరేస్తే చూస్తున్నానండి. అదేనండి సూపర్ మ్యాన్. చంటి గారు సూపర్ మ్యాన్ అండి. బానే ఉంది. చంటి గారు ముందెళ్ళి అవతారం మార్చుకురండి. సరేనండి, ఎల్లండి తొందరగా. సరేనండి. జై సూపర్ మ్యాన్. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోగిల జై సూపర్ మ్యాన్. టిడింగ్ టిడింగ్ టిడింగ్.
అమ్మో ఇంక మొత్తం పరుగు పోయేది. భర్త గడికి చెప్తాను. ఏంటి భర్త గారు, ఏంటండి తప్పుడు సలహాలు చెప్తారు మీరు? తప్పుడు సలహాలా? ఏమైంది? ఏమైందంటారటండి? ప్యాంట్ మీద డ్రైర్ వేసుకుంటే సూపర్ మ్యాన్ అన్నారు, సూపర్గా ఉంటుంది అన్నారు. మీరు చెప్పారని అప్పుగారి దగ్గరికి వేసుకెళ్ళాను. సూపర్ కాదు కదా, సీపురు తిరిగేసే రేంజ్లో చూసారు ఆవిడ. ఆ? ఏంటి డైర్ ప్యాంట్ మీద వేసి అప్పు దగ్గరికి వెళ్ళావా? అవును, మీరు చెప్పినట్టే. ఒరేయ్, డైర్ ప్యాంట్ మీద వేసిన ప్రతి ఓడిని చూడడానికి ఆడపిల్లలకి ఏమైనా పని లేదు అనుకున్నావా? నీతో మాట్లాడడం నాది తప్పు. భర్త గారు, భర్త గారు ఏంట్రా భర్త గారు ప్రతి ఓడు సూపర్ హీరో అయిపోదానే. ఏమన్నారు ఇప్పుడు? ఏమనలేదు లేచంటి, ఏదో కోపంలో తిట్టేశాను. ఆ తిట్టే కావాలి నాకు ఇప్పుడు. సూపర్ హీరో? ఒరే తిట్టు కాదురా, పొగడతా. అది తెలియకే తెల్లారు సూపర్ మ్యాన్ అనుకుని అనిచింది లేశాను. ఇంతకీ సూపర్ హీరో అంటే ఏంటండి? సూపర్ హీరో అంటే ఒకరు కాదురా, బోల్డ్ ఉన్నారు. ఎవరంటే ఏమని చెప్తాను. ఒకడేమో అన్నిటికీ సుత్తి వాడతాడు, ఒకడేమో వల్లేస్తుంటాడు, ఇంకొకటి అన్నిటికీ గాలిలో తిరుగుతాడు. గాలి గాల్లో ఎగిరేది ఆడు, నువ్వు కాదు. నువ్వెందుకు అలా గాల్లో ఎగురుతున్నావు? అది కాదండి, అప్పుగారు కావాల్సిన గాల్లో తిరిగేవాడే. ఎందుకంటే మొన్న అప్పుగారు బండి తీస్తున్నప్పుడు అర్థమైంది ఆవిడ గాల్లో తిరగడం అంటే ఇష్టమని. నాకు అర్థమైంది, మీరు ఫోన్ పెట్టండి. ఏమర్థమైందిరా? చెప్తా. అప్పుగారు ఏం చంటి గారు ఎక్కడున్నారా? ఏ చంటి గారు ఏంటండి ఇక్కడ ఎక్కుతున్నారు? పడిపోతారు. పడిపోతే ఏంటండి? ఏ చంటి గారు భయపడకండి. మీకు విషయం తెలుసా, నేను ఒకళ్ళ కింద పడిపోయినా. భయపడ్డారా? కిందకి దిగి చెప్తానులేండి. ఒకవేళ నేను కింద పడిపోయినా అలా గాలిలో తిరిగి వచ్చేస్తాను. అర్థం కాలేదు కదా? గాలి నేను ఫ్రెండ్స్ అండి. మా ఊర్లో గాలేదవా అని ఊరకే తిట్టేవారు రేటి. వాళ్ళు ఇలాంటివి ఎన్నో చూశారు. ఏంటి చంటి గారు ఏంటేంటో వాగుతున్నారు? గాలిలో తిరగడం గురించి మాట్లాడుతున్నానండి. అప్పుగారు ఫ్రిడ్జ్లో పాలు బయట ఉందా? ఉంది. బతికితాం. లేదండి చెప్పండి, ఇప్పుడు వెళ్ళి గాలిలో తీసుకొని వచ్చేస్తాను. అవునా, సరే అయితే పాల ప్యాకెట్ వద్దు కానీ కేజీ చికెన్ తీసుకురండి. చికెనే కదా, 5 నిమిషాలు తెస్తాను. చంటి గారు ఏదో గాల్లో వెళ్తా అన్నారు. పాలు అయితే గాల్లో తెద్దును కానీ చికెన్ అయితే దర్జాగా నడుచుకొని వెళ్తేస్తాను. పాపం ప్రేమ ఎక్కువయ్యి పిచ్చోళ్ళైపోయారు. ఎలా బతుకుతారేంటో నేను లేకపోతే. జ్యోతి అంటే ఒక్క మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఉందా పోయిందా? ఒకసారి ఫోన్ చేద్దామా? The Airtel number you're trying to reach is currently switched off. స్విచ్ ఆఫా? ఇండియా నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే యుఎస్ వెళ్ళిపోయిందా? వాట్సాప్ కాల్ చేద్దాం, తెలిసిపోద్ది. రింగ్ అవుతుంది. హలో జ్యోతి. ఏమే ఉన్నావా పోయావా? ఉన్నానే. అసలు వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయావు? కార్తీక్ నాకే చెప్పలేదు, ఇంక నీకు చెప్పేదేంటి? చాలా సడన్గా వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకొచ్చేసాడు. నేను అప్పటికే అడిగాను, అప్పు దగ్గర 2 రోజులు ఉండొస్తాను కదా అని. మరి నేను ఒక్కడనే ఉండాలా అని మొహం ఏదోలా పెట్టాడు. అందుకే తనతో వచ్చాను. సర్లే. అయినా నేను ప్రతిసారి ఇండియా రావటం కాదు, ఒకసారి నువ్వు యుఎస్ రావచ్చు కదా. నేను యుఎస్కి ఎందుకే, అయినా అక్కడే ఉంది. అయినా నాకు యుఎస్ చూడాలని పెద్దగా ఆశలేం లేవు. ఎలాగూ చంటి గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, నేను ఇక్కడే ఉండిపోతా. చంటి అక్కడే ఉన్నాడు సరే, తను ఇక్కడ తీసుకొస్తే తను ఇక్కడికి వస్తాడు కదా. తను ఏమన్నా రాడా పోనీ రాలేడా? ఒకసారి తీసుకొని రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకే, ఏదైనా స్పెషల్గా ఉంటే అప్పుడు వస్తా. ఓ అర్థమైందిలే, అంటే నా నెక్స్ట్ బర్త్డేకి వస్తా అంటున్నావు కదా. నీ బర్త్డే? నీది పెద్ద బర్త్డే, దానికి మళ్ళీ నేను రావడం ఎలా? ఏంటే నా బర్త్డే కాకుండా ఇంకా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయా నీకు యుఎస్ లో? అయినా నేను కాకుండా ఇక్కడ నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారే? నేను మనుషుల గురించి రావట్లేదే, మూవీ కోసం వస్తున్నా.
మూవీయా? మ్మ్. ఓహో, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా. అబ్బా పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఇక్కడే చూస్తాను కదా, అక్కడ ఎందుకు చూస్తాను? అవెంజర్స్ నెక్స్ట్ పార్టే ఫస్ట్ రిలీజ్ అయితే అక్కడే రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ డేట్కే వచ్చేస్తా. కార్తీక్ ముందే చెప్పుంచు ప్రీమియర్ షోకి 4 tickets బుక్ చేయమని. అసలే మంచి ట్విస్ట్ దగ్గర ఆపేశాడు. నెక్స్ట్ టైం థార్ ఏం చేస్తాడో. సరేలే, పోన్లే, సినిమాల కోసం అన్నీ ఇక్కడికి వస్తే చాలు. ఏదో ఒక రకంగా మా దగ్గర ఉంటే మేము 4 రోజులు చూసుకుంటాం. మాకు హ్యాపీగా ఉంటుంది. సరే కానీ కార్తీక్కి మాత్రం చెప్పడం మర్చిపోకు ప్రీమియర్ షోకి 4 టికెట్లని. మీరిద్దరు రాకపోయినా పర్లేదు, నేను చండీగఢ్ మాత్రం వెళ్తాం. కార్తీక్కి మరీ చెప్తాను 2 కాదు 4 తీసుకో అని. నలుగురం కలిసి వెళ్దాం, అంతేకాని మమ్మల్ని వదిలేసి వెళ్ళాల్సినంత అవసరం లేదు. అర్థమైందా? సర్లే, ఇంకేంటి, ఏం చేస్తున్నావు? ఏముంటాయి మామూలే. సర్లే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అసలే ఇంట్లో సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సరే సర్దుకో, బాయ్. బాయ్. అయితే నెక్స్ట్ ఇయర్ అవెంజర్స్కి యూఎస్ అన్నమాట. ఓకే, సర్దేద్దాం. చండిగారు సరిగ్గా కూర్చోండి. చండిగారు అది కాదండి, కింద నలిగిపోతుంది, సరిగ్గా కూర్చోండి. దీని గురించి మాట్లాడుతున్నారా? ఇది నలిగే కదండి ఉంటది. దాని మీద సూపర్ హీరోలు ఉన్నారండి, వాళ్ళకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. సర్లేండి, కిందనే కూర్చుంటాను. పర్లేదు, పైన కూర్చోండి, కానీ నలగకుండా సరిగ్గా కూర్చోండి. ఎందుకు ఏం చేస్తున్నారు? వీటికి దుమ్ము బాగా పట్టేసిందండి, దులుపుతున్నాను. తుమ్మ ఆటలకే కాదు, ఇంట్లో చాలా ఆటలకి ఉన్నాయి, అవి కూడా తొలపచ్చు కదా. అదొకటే పట్టుకొని కూర్చుంటే ఎలా? నాకు సూపర్ హీరోలు అంటే చాలా ఇష్టం అండి, అందుకే ముందు వీటిని దులిపేసి ఆ తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మిగతా వాటిని దులుపుతాలండి. అయినా థార్ చూడండి ఎంత బాగున్నాడో. ఏదివ్వండి. ఇందులో రోడ్డు ఎక్కడ ఉందండి? రోడ్ ఏంటండి? మీరే కదా తార్ రోడ్డు చాలా బాగుంది అన్నారు. ఏది? థార్ రోడ్ కదండి, థార్ అంటే అతని పేరు. ఏం పేర్లే ఏటో, అయినా ఇంట్లో ఇవే ఎక్కువైపోయాయి. ఏమన్నా అందామంటే నేను ఒక్కడిని అయిపోయినా 10 మంది అయిపోయారు. చెప్తాను ఏదో రోజు. ఏంటి అప్పు గారు, నేను గాల్లో తిరుగుతున్నాను పట్టించుకోవట్లేదు, పైగా ఆవిడకి ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నారు. ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారేంటి? అర్థం కాదు. పిచ్చెక్కిందా ఏంటి? పైగా ఇళ్ళు మాట్లాడేసుకుంటున్నారు పిచ్చోళ్ళగా. అంటే గాలి మనిషి కాదు కావాలా, ఈవిడ కావాల్సిందే. ఇంకెవరై ఉంటారు? భరత్ ఇంకోటి ఏదో చెప్పాడే, వాళ్ళ సుత్తి 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 సుత్తేనండి. సుత్తేనా? సుత్తే. సుత్తి. టేడింగ్ అప్పుగారు, సుత్తి. అప్పుగారు, మీకు సుత్తి అంటే ఎంత ఇష్టమో నాకు ఎప్పుడు చెప్పలేదేటండి. నేను మీకు విషయం చెప్పలేదు కదా, మా ఊర్లో అందరూ పొలం నాగలతో దున్నేవారండి, కానీ నేను ఒక్కడనే సుత్తితో దున్నేసేవాడండి. సరిపోలేదా? ఇంకో విషయం అండి, నాకు చదువు ఎందుకు అవ్వలేదో తెలుసా మీకు? ఎందుకు? ఎందుకో నాకే తెలుసు, ఏదో చెప్పాలి. ఏం లేదండి, స్కూల్లో టీచర్లు పెన్తోనో పెన్సిల్తోనో రాయమనేవారు. నాకు సుత్తి అంటే ఇష్టం కదా, నేను సుత్తోనే రాస్తాను అని గొడవ పెట్టేవాడిని. ఆఖరికి చదువు వదిలేసానేమో కానీ సుత్తిని మాత్రం వదలలేదండి. అర్థమవుతుందండి. అర్థమవుతుందా? అమ్మయ్యా. అంతెందుకండి, పెళ్లి వయసు వస్తే ఎవడైనా ఏంటంటారండి, నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుద్దిరా అంటారు. కానీ నాకు సుత్తుకున్న అనుబంధం చూసి నీకు సుత్తిలాంటి అమ్మాయి దొరుకుద్దిరా అనేవారు. సుత్తిలాంటి అమ్మాయా? వినిపించి మరి టూ మచ్ అయిపోతుంది. ఇవన్నీ కాదండి, నన్ను మా ఊర్లో ఏమని పిలిచేవారు తెలుసా మీకు? సుత్తి చంటి అని పిలిచేవారు. వాళ్ళు మేము చేతిలో ఉన్న సుత్తి గురించి కాదేమోలే.
వేరే సుత్తి గురించి పిలిచుంటారు. అయినా ఏం చంటి గారు అప్పటి నుంచి మీ సుత్తి గోలా? నాకు చాలా పని ఉంది, నేను వస్తాను. అప్పగారు సుత్తితో పని ఏమైనా ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఎలా వెళ్ళిపోయారేటి? సుత్తి గురించి పట్టించుకోలేదు, నేను చెప్పి సుత్తి పట్టించుకోలేదు. అంటే ఇవిడికి కావాల్సిన సుత్తి కాదా? చే ఇంకా మిగిలింది వాళ్ళే, చెప్తా. అప్పగారు, అప్పగారు, చెప్పండి చంటి గారు. నన్ను వెళ్ళి చేపలు తీసుకురమ్మంటారా? చేపలు ఎందుకండి? ఇందాకే చికెన్ తీసుకొచ్చారు, అదే కదా వండుతున్నాను, మళ్ళీ చేపలు ఎందుకు? చికెన్ ఉంటే ఏంటండి, చేపలు తినకూడదు ఏంటి? ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? ఈ టైంలో చేపలు దొరకవనా? అది ఎవడ అమ్మడానే? అయినా బయట ఎక్కడ కొనాల్సిన అవసరం నాకేటండి? ఇలా ఇల్లు అలా వలయిస్తే చాలు, సంవత్సరం సరిపడే చేపలు తీసుకొస్తాను. అవునండి. చంటి గారు ఏమైందండి, ఎందుకంత ఆలోచిస్తున్నారు? అయినా మీకు విషయం తెలుసా? ఎవడన్నా చేపలకు వలేసి పట్టాలంటే చెరువు దగ్గరకో సముద్రం దగ్గరకో వెళ్ళాలేమో, కానీ నేను పిల్ల కాలువ దగ్గరికి వెళ్ళి వలేసినా చాలు, చేపలు అదంతటా అయ్యే వచ్చి పడిపోతాయి. ఇప్పుడు నేను ఎలా తెచ్చి వండి పెట్టాలా ఏంటి? అక్కర్లేదండి, నాకు వాళ్ళకి ఉన్న సంబంధం చెప్తున్నాను. వాళ్ళకి అది అలా లేదు, మీకు కాలుకి ఉన్న సంబంధం చెప్తున్నట్టుంది. అయినా ఈరోజు వద్దు, ఈరోజు చికెన్ ఉంది కదా, ఈ రోజుకి దొండేస్తాను. మీరు ఫిష్ కావాలంటే సండే తెచ్చుకొని వండి పెడతాను. అది కదండి అప్పగారు, వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పిన అలాగే వెళ్ళిపోయారేంటి? పిచ్చి చంటి, వల అంటే చేపలు పట్టే వల కాదు, అర్థమైంది. ఇప్పుడు చెప్తా. అప్పగారు, అప్పగారు, ఏం చంటి గారు మళ్ళీ? కూర్చోండి అప్పగారు, రండి కూర్చోండి. చెప్పండి. ఇప్పుడు వరకు మీకు ఇన్ని చెప్పాను కదా, అసలు విషయం చెప్పలేదు, అందుకే మీరు వెళ్ళిపోయారు. ఏంటి? మా ఊర్లో నా అసలు పేరు వల్లభ. చేపలదేముందండి, నేను కాకపోతే వేరేవాడు వల వేస్తాడు, కానీ అమ్మాయిలకి వల వేయాలంటే నేనేనని నాకు ఆ పేరు పెట్టారు, వల్లభ అని. చంటి గారు మీకేమైనా పిచ్చెక్కిందా? పొద్దు నుంచి అలా వాగుతున్నారు. అంతేలేండి, ఇవన్నీ వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ కోసం పిచ్చెక్కిపోతారు, నేను చేస్తే మాత్రం మీకు పిచ్చోళ్ళ కనబడుతున్నాం. ఈ వాళ్ళెవరండి? అదేనండి ఉప్పర హీరోలు. ఉప్పర హీరోలా? మీ సూపర్ హీరోలండి, తెచ్చి మరి గోడకు తగిలిచ్చారు కదా, అది నా రూమ్లో. ఓహో, అదే సంగతి. అందుకేనా పొద్దునుంచి అలా అయిపోతున్నారు? చెప్తా. సూపర్ హీరోలు కేవలం కళ్ళకే నచ్చుతారు చంటి గారు, కానీ మనసుకు నచ్చే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు మనకి సూపర్ హీరోల కన్నా హీరోలా కనిపిస్తారు. వాళ్ళు ప్రపంచాన్ని కాపాడలేకపోవచ్చేమో, కానీ మనల్ని ప్రపంచంలా చూసుకుంటారు. అలాంటి వాళ్ళతో పెళ్ళి కాకుండానే కలిసి ఉండాలనిపిస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేసుకోవాలనిపిస్తుంది. ఒకప్పుడు అలాంటి వాడు నా జీవితంలో లేడు కాబట్టే ఆ పోస్టర్ నా రూమ్లో ఉండేది, కానీ ఇప్పుడు ఉన్నాడు కాబట్టే అది తన రూమ్లో ఉంది. సరే, ఇంకా వెళ్ళి ఫిష్ తీసుకొస్తారా? లేదండి అక్కర్లేదు. వద్దు కదా, చికెన్ చేస్తాను తింటారు కదా? తింటానండి. ఏం చేసినా తినేస్తారా? ఏం చేసినా తింటానండి. ఆహా, ఎలా చేసినా? ఎలా చేసినా తినేస్తాను. తినకపోండి, అప్పుడు చెప్తాను. ఏంటండి అంత దారుణంగా ఉంటుందా? సరదాగా అనాలండి, వెళ్ళి చేయండి.
నేను ఒకదాన్ని చేయాలా, మీరేం చేస్తారండి? పదండి. మీరే చేయండి. పదండి. కారం కొంచెం ఎక్కువ వేస్తానండి.